వెల్కమ్ టు AMF 24/7 న్యూస్. నరసరావుపేట ఈరోజు నరసరావుపేట DSP కార్యాలయం DSP నాగేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం బుచ్చి బాపన్నపాలెంకు చెందిన చల్ల అంజమ్మ ఇంట్లో అదే గ్రామానికి చెందిన వల్లెపు విష్ణువర్ధన్ 22 సంవత్సరాలు సుమారు 14 సవర్ల బంగారం 30,000 నగదు చోరీ చేసినట్లు తెలిపారు. సొంత బంధువులు ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతూ ప్రైవేటు పశు వైద్యుడి పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసైన వల్లెపు విష్ణువర్ధన్ అరెస్టు చేసినట్లు నరసరావుపేట DSP నాగేశ్వరరావు తెలిపారు. అతని వద్ద నుండి చోరీ కాబడిన మొత్తం సొత్తును రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో రికవరీ చేసిన రొంపిచెర్ల SIని వారి సిబ్బందిని అభినందించారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. 7వ తారీఖున ఈ మంత్ పగలు బుచ్చి పాపన్న వారి పాలెం విలేజ్లో చల్లా అంజమ్మ అనే ఆమె ఇంట్లో లాక్ చేసి ఉంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు తలుపులు తెరిచి బీరువా పగలగొట్టి సుమారు 14 సవర్లు 30,000 రూపాయల క్యాష్ దొంగిలించడం జరిగింది. ఇమీడియట్గా రొంపిచెర్ల SI గారు మణికృష్ణ కొత్తగా వచ్చాడు, మంచి యువకుడు, మంచి ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని 3 రోజుల్లో ఈ యొక్క పల్లెపు విష్ణువర్ధన్ అనే అతన్ని ఫింగర్ ప్రింట్స్ సాయంతో ఇతన్ని పట్టుకొని ఎంతైతే ప్రాపర్టీ పోయిందో ఆ 14 సవర్లు ఇంటాక్ట్ ఇవే వస్తువులు, తర్వాత డబ్బులు, అవే డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. సుమారు నియర్లీ 11 లక్షల ప్రాపర్టీ. మరి అతనికి సహకరించిన మా కానిస్టేబుల్స్ కానీ SI గారికి కూడా రికమెండ్ చేస్తున్నాం. రివార్డు SP గారికి. మంచి కేసు తొందరలో వితిన్ 3 రోజుల్లో డైరెక్ట్ చేయటం అనేది చాలా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా మనం గతంలో కూడా మన అయినవోలు పోలీస్ స్టేషన్లో కూడా 16 బైకులు ఈ మధ్యకాలంలో రికవరీ చేసి ఒక దాదాపు అది కూడా 10-15 లక్షల ప్రాపర్టీని మనం విక్టిమ్స్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓవరాల్గా సబ్ డివిజన్ మొత్తంలో దాదాపు 60% అంటే 100 రూపాయలు పోతే 60 రూపాయలు విక్టిమ్స్కి మనం రికవరీ చేసి ఇస్తూ ఉన్నాం. మంచిగా మా వాళ్ళందరూ బాగా పనిచేస్తున్నారు. మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు కోటప్పకొండ తిరునాళ్ళు ఉంది 26వ తారీఖున. దానికి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి కోటప్పకొండను కూడా మరి బాగా చేయాలని చెప్పేసి ఇది బహుశా నాకు 4వ 5వ తిరునాళ్ళు అవుతుంది. మరి ఆ అవకాశం మనకి కోటయ్య స్వామి ఇచ్చినందుకు ముందుగా మనం ఆ దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి. అంటూ మరి ముఖ్యంగా నాకు ఒక 5వ బందోబస్తు చేసే భాగ్యం కలిగినందుకు అది కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మరి మీ సహకారంతో మీడియా అనేది అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో. ఎందుకంటే మంచిని మంచి, చెడుని మంచిగా మార్చడానికి కానీ, మరి చెడుగా ఉన్న వాళ్ళని మరి మంచి లైన్లో పెట్టడానికి కానీ, మరి అన్ని వ్యవస్థలు పనిచేసేటట్టుగా మీ వ్యవస్థ కూడా బాగా పనిచేయాలని చెప్పేసి, పోలీసు వ్యవస్థకు బాగా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున మీ అందరినీ పిలవగానే వచ్చినందుకు మరి ముఖ్యంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. సరే అయిపోయింది. ఈ